కొందరు పోలీసులను చూస్తే ఎంత మండుకొస్తదంటే సరే అవతలల తప్పు ఉంటది కావచ్చు, వీళ్ళ డ్యూటే అది కావచ్చు. కానీ అవతల మనిషి పరిస్థితి ఏంది, ఏం చేస్తున్నామన్న ఆలోచన కొద్ది చేయాలి కదా. ఎవరిని పడితే వాళ్ళను ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేస్తే కరెక్ట్ కాదు కదా. ఇంతకు ఏ పోలీసు ఎవరిని ఏమన్నాడంటే చూడుర్రి మీరే. 10,000 కట్టు 2 ఎకరాల 10 గుంటల భూమిని వట్టు. ఎస్, మీరిన్నది నిజమే. టోకెన్ సిస్టమ్ పెట్టి భూమి జాగన అమ్మకానికి పెట్టిండుల్లా. ఇగో ఈడ కనబడుతున్న కామారెడ్డి జిల్లా రాజంపేట మండల్ బస్వన్నపల్లి ఊరు యువ రైతు గడ్డం రాజన్న. ఇదివరకు ఇక్కడ ఎకరం 30 లక్షలు పోయేదట. అయితే ఇప్పుడు అదే ఎకరం 30 లక్షలు అని చెప్తుంటే ఎవ్వరు ముందుకు రాకుండేసరికి ఎవరినేంది బతిలాడేది అని 500 టోకెన్లను రెడీ చేసి ఒక్కో టోకెన్కు 10,000 రూపాయల పైసలు ఫిక్స్ చేసిండు. చెప్పవే అన్న, అందరూ భూములు కొంటుంటే నువ్వెందుకు అమ్ముతున్నావే? ఆర్థికంగా కొంచెం డబ్బులు అవసరం ఉండి ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నా. అయితే మార్కెట్ లేక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు రావడం లేదు. వచ్చిన ధర తక్కువ అడుగుతున్నారు. కాబట్టి నేను వింతగా ఆలోచించి ఒక స్కీమ్ ఏర్పాటు చేసిన 500 మంది సభ్యులతోటి. ఒక టోకెన్ 10,000 రూపాయలు పెట్టి తీసుకోవాలి. 500 టోకెన్లు అందరి సమక్షంలో రాదిస్తాము. గెలిపొందిన వాళ్ళకు 2 ఎకరాల 10 గుంటల ల్యాండ్ ఇవ్వడు. ఇన్న రానుల ఆర్థిక పరిస్థితి బాగలేక అమ్ముతున్నాడట. అందరి సమక్షంలోనే టోకెన్ తీస్తా, ఫస్ట్ రోజే 10 టికెట్లు అమ్ముడు పోయినాయి. నాకు వచ్చే ఫోన్లు చూస్తుంటే 2-3 రోజుల్లోనే టోకెన్లు అన్నీ అయిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకొస్తున్నాడు. ఇదంతా సంక్రాంతి లోపే అయిపోతుందని అంటున్నాడు. కానీ అన్న భలే ఉపాయం చేసిండులే. మరి ఎవరికి టోకెన్ వెళ్తుందో, ఎవరు అదృష్టవంతులు అవుతారో కానీ ఇప్పుడు మొత్తం కామారెడ్డి జిల్లాలనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో మస్తు ట్రెండింగ్లకు వచ్చింది ఇప్పుడు ఈ అన్న ముచ్చట.